ఈరోజు చాలా సుదినం. మా అందరి యొక్క ప్రీతమ నేత, మా ఆపద్బాంధవుడు, రాఖీ పండుగ రోజున, మా గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మా అందరికీ పలకరించడానికి, మాతో ఈ రోజంతా గడపడానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రియతమ అధినేత, మా ముఖ్యమంత్రి వర్యులకి మా అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషం సార్. నిజంగా తమరు 2014 నుంచి 19 వరకు నిజంగా ఒక సువర్ణ యుగం సార్ అది. అప్పుడు వేసినటువంటి సీసీ రోడ్లు కానీ, ప్రధాన రహదారులు కానీ, కాలువలు కానీ, మంచినీరు కానీ, అవి మా గిరిజన గ్రామాలని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొచ్చాం. అంతేకాకుండా సంక్షేమకు వచ్చేటప్పటికల్లా మా అక్కా చెల్లెమ్మలకు దీపం పథకం తీసుకొచ్చారు. దాంతోపాటు మా అక్కా చెల్లెళ్ళు ఆర్థిక సాధికారతను సాధించడం కోసం కాఫీ తోటలు, వాటితో పాటు ఈరోజు ప్రతి ఒక్క రైతు పేదరికం నుంచి నిర్మూలన అవ్వాలంటే, మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే కాఫీయే కాదు, టూరిజంను కూడా మీరు ప్రమోట్ చేయడానికి ఈరోజు అందాలు ఉన్నటువంటి వంజంగి గ్రామాన్ని తమరు దర్శించడం రాబోయే కాలంలో ఇది మాకందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని తమరికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో చెప్పాలని ఉంది కానీ ఈ ఆనందంలో సమయం కూడా తక్కువ ఉంది సార్. మా గిరిజనుల బ్రతుకులు బాగుపడాలన్నా, మా కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఈరోజు మార్గదర్శనలు పెట్టి మాకందరికీ ఆర్థికంగా సహాయం చేస్తున్నదని, ఏదైనా సరే మా గిరిజనులకు మీరే మాకు ఆపద్బాంధవులు సార్. అదేవిధంగా జీవో నెంబర్ 3ని ఇచ్చి మా ఉపాధ్యాయ ఉద్యోగులకి ఉద్యోగ భద్రతను కల్పించినటువంటి ఘనత తమదే సార్. అందుకనే తమకి మా అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో 50% కొట్టేస్తే కనీసం స్పందించలేని సమయంలో వరాల జల్లు కురిచేటట్లాగా రా కదిలిరా అరకులో ప్రోగ్రాంకి వచ్చి తమరు ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని మరలా 100% మీకు ఇస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చడం, అదే మాకు ఈరోజు ఒక ఆయువులాగా ఉంది సార్. ఇలా ప్రతి కుటుంబం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలే కాదు, ప్రతి కుటుంబం కూడా ఉపాధిని కావాలని చెప్పి మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ భద్రతకు మా అందరి తరపున మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఇంత గొప్ప సభలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అందులో సార్ తమరు నన్ను మీ వాహనంలో ఎక్కించుకొని మాట్లాడుతూ వెళ్తుంటే నా జన్మ ధన్యమైపోయింది సార్. నిజంగా నేను చాలా చాలా ఆనందంగా తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా మా బ్రతుకులు బాగవ్వాలంటే మీరే మాకు మనసున్న మహారాజు, మీరే మాకు ఆపద్బాంధవులు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు, మా ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.